ఏపీలో బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని దూరంగా ఉంచాలని కోరినట్లు చెప్పారు. సజ్జల అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని, వైసీపీ గెలుస్తుందని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పిన్నెల్లి ధ్వంసం చేసిన ఈవీఎం నుంచి స్లిప్పులు బయటపడ్డాయని, అందులో 6 ఓట్లు వైసీపీకి, 22 ఓట్లు టీడీపీకి పడ్డాయని వెల్లడించారు. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం జరిగిందని, టీడీపీ ఘన విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. పిన్నెల్లి మాచర్లలో విధ్వంసం సృష్టించారని, టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని అన్నారు. టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు అతని మాటల్లో. మేమే గెలుస్తాం, మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఎందుకు పోలింగ్ బూత్ క్యాప్చర్ అయితే బాక్స్ పగలగొడితే మీరు ఎందుకు రిపోర్ట్ చేయలేదని అడుగుతున్నాను. ఆ రోజునే రిపోర్ట్ చేశాం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడద్దు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయిపోయింది, మీ ఖేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. ఎప్పుడైతే 202 బూత్లో మాచర్లలో బాక్స్ పగలగొట్టాడు మీ ఎమ్మెల్యే పిన్నెల్లి. బాక్స్ పగలగొడితే వీవీప్యాట్లు స్లిప్పులు బయటపడ్డాయి. ఆ స్లిప్పుల్లో చూస్తే 6 వైసీపీ, 22 టీడీపీ పడ్డాయి. ఎప్పుడైతే మీ వాడికి పిచ్చెక్కింది, మీ అతనికి నిశ్శబ్ద విప్లవం వచ్చింది అక్కడ. ఎప్పుడైతే మాచర్ల ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందో, 2-3 దఫాలుగా వీడు ఉన్నారు కానీ, ఇతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అక్కడ. రాజ్యాంగ పరిపాలన లేదు అక్కడ. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వినాశకర పరిపాలన మాకొద్దు, ఈ ఎమ్మెల్యే మాకొద్దు అని చెప్పి నిశ్శబ్దంగా ఎవరో బయటపడకుండా భయపడ్డారు బయటపడాలంటే. కానీ ఓటర్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఓటేయటానికి వచ్చేటప్పటికి వాళ్ళ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పారు. ఇదే రాష్ట్రం అంతా ఎక్కడైతే మాచర్లలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రజలు చూపించారో, అదే రాష్ట్రంలో మిగతా 174 కాన్స్టిట్యుయెన్సీల్లో అదే చూపిస్తారు. అదే నిశ్శబ్ద విప్లవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ వైసీపీ పార్టీ ఈ నిశ్శబ్ద విప్లవంలో వీళ్ళ అరాచక పరిపాలన కొట్టుకుపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేర సామ్రాజ్యం, ఈ అవినీతి సామ్రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్శబ్ద విప్లవంతో కొట్టి అవతలు పడేశారు, వాటిని భస్మీపట్నం చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజున రేపు కౌంటింగ్లో ఏదో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్ సరిగా జరగకుండా చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లని కిడ్నాప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి కూడా చాలు, మీ కేల్ ఖతమైపోయింది. పోలీసులు కూడా ఇదివరట్లాగా మీ మాటలు విని తప్పు చేసే స్థితిలో లేరు. పోలీసులు పూర్తిగా మారిపోయారు. చట్టబద్ధంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారు, న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ప్రకారమే పోలీసులు వ్యవహరిస్తారు. గతంలో మీరు చెప్పినట్టు వినరని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రశాంతతగా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ సరిగా ఉండటానికి సహకరించండి అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ టీంకి తెలియజేస్తున్నా. ఈరోజు పోలింగ్ బూతుల్లో కూడా మా ఎక్కడ రిపోర్ట్ చేయలేదు కదా, రీపోలింగ్ అన్నాడు. ఆ రోజునే రీపోలింగ్కి రిపోర్ట్ చేశాం. 32 బూతుల్లో రీపోలింగ్ కావాలని అడిగాం. అర్థం లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడద్దు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఏపీలో అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి టీడీపీ నేతలు అయితే ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు సీఎస్ జవహర్ రెడ్డిని కూడా ఎన్నికల కౌంటింగ్కి దూరంగా ఉంచాలని అంటున్నారు. ఏంటి డీటెయిల్స్? ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మార్చిలో జరిగిన విధ్వంసాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులని, పోలీసుల్ని అందరినీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలింగ్ ఏజెంట్లని
కిడ్నాప్ చేయాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కిడ్నాప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కొంతమందిని బెదిరిస్తున్నారు. ఏదైతే పాల్వాయిలో ఈవీఎం ధ్వంసం చేశారో దాంట్లో అప్పటి వరకు పడ్డ ఓట్లని కౌంట్ చేస్తే 22 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం తయారైంది. ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో ప్రజల్ని అలాగే నేతల్ని అధికారులను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అలాగే సిఎస్ జవహర్ రెడ్డి ఉంటే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగదు, అతన్ని కౌంటింగ్ ప్రక్రియ నుంచి పక్కన పెట్టాలని చెప్పి కూడా టీడీపీ నేతలైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా సిఎస్ జవహర్ రెడ్డి ప్రధానమైన కారణం. సరైన టైంలో సరైన సెక్షన్ల ప్రకారం పిన్నెలపై కేసు నమోదు చేస్తే బెయిల్ కూడా వచ్చి ఉండేది కాదు. కావాలనే సిఎస్ జవహర్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించారు. అతని మూలంగానే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కౌంటింగ్ ప్రక్రియలో రక్షణ కల్పించాలి. అలాగే ఎన్నికల కౌంటింగ్ కి సిఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టి కేంద్ర అధికారులతోనే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలి. ఏ కౌంటింగ్ కేంద్రాలు ఎన్ని టేబుల్స్ వేస్తున్నారు, ఏ టేబుల్ ఏ అధికారులు ఉంటున్నారు అనేది వివరాలన్నీ తమకు ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ నేతలు ఈసీని కోరటం జరిగింది. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.